అలా అందరికి చేత్తో ఒలిచే పని లేకుండా ఎన్ని వెల్లుల్లిపాయలైనా సరే ఈజీగా ఎలా ఒలుచుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఎన్ని పనులు చేసుకున్నా సరే కొన్ని పనులు కొంచెం విసుగ్గా అనిపిస్తుంటాయి కదా! అందులో నాకు ఈ వెల్లుల్లిపాయలు ఒలచడం అంటే చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. అందుకనేసి ఎప్పుడైనా సరే ఇలా చేసుకుంటాను. ఏం లేదు, ఒక క్లాత్ బ్యాగ్‌లో వేసి ఇట్లా బట్టలు ఉతికినట్టు ఉతికినారు అంటే వాటికుండే ఆ పొట్టంతా కొంచెం పక్కకు పోతుంది. ఇంకా అవన్నీ పాయలుగా విడిపోతాయి. చూస్తున్నారు కదా! ఇంకా ఎక్కువగా ఉన్న పొట్టు చెరిగేసి తర్వాత కొంచెం ఒక స్పూను వంట నూనె ఏదైతే అది మీరు ఇంట్లో ఏది వాడుతుంటారో అది తీసుకొని చేతులకు రాసుకొని ఆ చేతులతోనే ఆ వెల్లుల్లిపాయలన్నిటిని ఇట్లా రుద్దినారు అంటే మనకి ఆయిల్ అంతా కూడా ఆ వెల్లుల్లిపాయలకు పట్టుకుంటుంది. ఇంకా వాటిని ఒక 4 గంటలు ఎండలో పెట్టినారు అంటే వాటికి ఉండే పొట్టు అనేది కొంచెం లూజ్ అవుతుంది. ఇంకా మళ్ళీ సేమ్ అలాగే క్లాత్ బ్యాగ్ ఏదైతే ఉందో అందులో వేసుకొని మళ్ళీ బట్టలు ఉతికినట్టు ఒక 2-3 సార్లు కొంచెం వాటంగా, అంటే మరీ ఎక్కువ అవి చిదిగిపోయేటట్టు కాకుండా కొంచెం నెమ్మదిగా మనం మళ్ళీ నేలకేసి కొట్టినాము అంటే ఇంకా వాటికి ఉండే పొట్టు ఆల్రెడీ లూజ్ అయి ఉంటుంది కాబట్టి అట్లా కొట్టే లోపల మొత్తం అంతా ఊడిపోతుంది. ఇంకొకసారి చాటలో వేసుకొని చెరిగినాము అంటే పొట్టంతా పోయి మనకి వెల్లుల్లిపాయలు మాత్రమే మిగులుతాయి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.